వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితిని చూస్తున్నాం. ఒక 5 నుంచి 7 మెడికల్ కాలేజీలు ఉండడంతోనే 1000కి పైగా మెడికల్ సీట్లు ప్రజలకు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులకి ఒకవేళ 17 కాలేజీలు ఉన్నట్టయితే కనుక ఎన్ని వేల సీట్లు వస్తాయి? ఎంతమంది వైద్యులుగా మారుతారు? దాంట్లో ఎంతమంది పేద విద్యార్థులు వైద్యులుగా మారి వాళ్ళ కుటుంబాలకే కాదు ప్రజలకు కూడా ఎలాంటి సేవ చేస్తారు? సో ఈ ప్రక్రియనంతా ఆపేసి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే ఒక అక్కసుతో ప్రైవేట్ పరం చేయతలపెట్టిన ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు కోటి గళాల గర్జన అంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పోరు బాట చేపట్టింది. అక్టోబర్ 10వ తారీఖు నుంచి కూడా రచ్చబండ కార్యక్రమంలో ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని చోట్ల కూడా ప్రజా ఉద్యమానికి తలపెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం మనం చూస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ మనోభీష్టాన్ని తెలియచేస్తున్న పరిస్థితి. మొత్తం కేవలం రాజకీయ పార్టీలే కాదు, ప్రజా సంఘాలు అలాగే మేధావుల సంఘాలు ఇవన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య దూరం అవుతుంది, తద్వారా పేదలు అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదు. 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ప్రభుత్వం కేవలం ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మిగతా మెడికల్ కాలేజీలు కూడా పూర్తవుతాయి. తద్వారా పేదలకు వైద్య విద్య కావచ్చు అలాగే వైద్యం కావచ్చు దగ్గరవుతుందనే ఒక సంకల్పాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకుంది. సో ప్రజల అభిష్టాన్ని వైఎస్ఆర్సీపీ గొంతుగా ప్రభుత్వంపై గర్జించబోతోంది. అదే కార్యక్రమాన్ని ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా మనం చూస్తున్న సిచ్యువేషన్. చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన శకటాల ప్రదర్శన చేశారు. చంద్రబాబుకు ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు వరికుటి అశోక్ బాబు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇప్పుడు మనం వేమూరు నియోజకవర్గంలో ఉన్నాం. వేమూరు నియోజకవర్గంలో అమర్తూరులో ఉన్నాం. అమర్తూరులో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఈ నిరసన కార్యక్రమాన్ని చాలా డిఫరెంట్గా నిర్వహిస్తున్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం. ఒక వ్యాన్లు దాదాపు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 వ్యాన్లు ఏర్పాటు చేసి అందులో ప్రజలకు క్లియర్గా అర్థమయ్యేటట్లు కూడా డిజైన్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఈ వ్యాన్ల ద్వారా ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మనతో అశోక్ బాబు ఉన్నారు. సార్, ఏంటి వినూత్నమైన నిరసన ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి తెలిసే విధంగా ఒక నిరసన చేయమని చెప్పేసి మా నాయకుడు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మరి కూటమి ప్రభుత్వానికి అందులో ఉండేటువంటి మినిస్టర్లకు కానీ సీఎం దగ్గర నుంచి చిన్న వాళ్ళకు కూడా అసలు కాలేజీలే కట్టలేదు, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కట్టలేదు, అందుకని మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేసి ఆ కూటమి నాయకులు నన్ను అంటా ఉన్నారు. హోమ్ మినిస్టర్ సైతం దగ్గరకు వచ్చేసేసి ఏం లేదు ఖాళీ ల్యాండ్లు చూపించేసేసి మాట్లాడడం జరిగింది. అందుకని అంటే వాళ్ళందరికీ చదువు ఉందో లేదో తెలియదు, కానీ ఈ విధంగా పెడితే గ్రామాలలో ఉండేటువంటి చదువుకోవడానికి అంటే తెలియనటువంటి వాళ్ళకు కూడా కాలేజీలు కట్టారా లేదా అనేది తెలియజేయడం కోసం ఒక్కొక్క వ్యాన్కి ఒక్కొక్క కాలేజీ, ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 మెడికల్ కాలేజీలు ఏ దశలో ఉన్నాయనేది ప్రదర్శన చేయడం జరిగింది. ఇది కానీ చూసిన తర్వాత ఈ కూటమి నాయకులు కానీ ఆ మినిస్టర్లు కానీ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కాలేజీలు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కోటి సంతకాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రజా ఉద్యమం. ప్రజలు వెళ్తే ఏం చెప్తున్నారు? ప్రజలు వెళ్తే చీకొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా, మాకు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు 17 హాస్పిటల్స్ తీసుకొని వస్తే ఈ దుర్మార్గులు ఆరోగ్యశ్రీని తీసేసి మాకేమో నకిలీ మద్యాన్ని ఇచ్చి మాకు ఇక్కడ కాలేజీలు లేకుండా చేసేసేసి హాస్పిటల్స్ లేకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చీకొడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేము వస్తాం బయటకని చెప్పేసి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే
ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు చీకొడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి మోసపు మాటల్ని. అధికారంలోకి వచ్చే దానికోసం మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని మోసం చేసి కళ్ళ ముందు కనపడే వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదని చిత్రీకరించడాన్ని ప్రజలు మాత్రం భరించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలు అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమం కానీ, ఆ గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, సచివాలయాలు కానీ, హాస్పిటల్స్ కానీ అన్నిటినీ చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చేదరించుకుంటా ఉన్నారు. ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఏవైతే ఈ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని ప్రైవేటీకరించవద్దు అని ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్. నెల 10వ తారీఖు అంటే అక్టోబర్ 10 నుంచి కూడా ప్రజల అభీష్టం ఏ రకంగా ఉంది, పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ ప్రజలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అనేది ప్రతి ప్రాంతం నుంచి కూడా వాళ్ళ గళాన్ని తీసుకున్న వైఎస్ఆర్సీపీ ఈరోజు కోటి గళాల గర్జన అంటూ ప్రభుత్వం చెవిన వినపడేలా, చెవులు పగిలేలా ఈరోజు గర్జించబోతోంది. 175 నియోజకవర్గాల్లో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ముందుండి నడిపిస్తున్న ఈ ఉద్యమాన్ని వారు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి పశ్చిమ గోదావరి జిల్లా తుని వెళ్దాం. రాజు ఉన్నారు మా కరెస్పాండెంట్. రాజు, ఏ రకంగా ఉంది ప్రజాస్పందన? నాయకులు ఏం చెప్తున్నారు? విజువల్స్లో కనిపిస్తోంది. నా మాట మీకు వినిపించే పరిస్థితులు అక్కడ ఉన్నాయా? ఏంటి అప్డేట్ చెప్పండి. ఓకే హరి, మనం చూస్తున్నాము ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా నియోజకవర్గ కోఆర్డినేటర్ సమక్షంలో ఒక నిరసన ర్యాలీ కార్యక్రమం అయితే జరుగుతుంది. మనం చూడవచ్చు, ప్రస్తుతం తునిలో ఉన్నాను. మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో దాదాపు 15,000 మంది పైజీలకు పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు, 17 ప్రభుత్వ హాస్పిటల్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో ప్రైవేటు పరం చేద్దామని చెప్పేసి, తన మనుషులకు ఇచ్చుకుందాం ప్రజల ఆస్తులని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల ఆస్తులన్నీ కూడా తన తాబేదారులకు కట్టబెట్టే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్పిస్తే, పేద ప్రజల సంక్షేమం కోసం గాని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో, రాష్ట్రాన్ని పరిపాలించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లేరు. మరొకటి తెలియజేసుకున్నాను, అతను చేసే అసమర్థ పరిపాలనని పక్కదారి పట్టించడం కోసం, టాపిక్ డైవర్షన్ల కోసం రకరకాల విన్యాసాలు, ఆఖరికి భగవంతుడిని కూడా ఉపయోగించుకోవడానికి వెనకాట్లేదు చంద్రబాబు నాయుడు గారు, తన నీచమైన టాపిక్ డైవర్షన్ కోసం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రజలంతా కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారి నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ఈ రోజు కోట్లాది మంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్ ప్రైవేటైజేషన్ నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కోట్లాది మంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రోడ్ల మీద వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి, తన అధికార బలాన్ని ఉపయోగించి ఈ తిరుగుబాటును అనగదొక్కే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి తల్లిదండ్రులు కూడా పేదవాళ్లు తమ విద్యార్థుల్ని, తమ పిల్లల్ని మెడికల్ చదివించుకోవాలి, మెడిసిన్ చదివించుకోవాలి కళ ఉంటుంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ కళ కలగానే మిగిలిపోతుందంటారా? తప్పకుండా. ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలకు సంబంధించిన విద్య, వైద్యం కూడా చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి అప్పచెప్పి అది పేద ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జిల్లా వ్యాప్తంగా ఎలా జరుగుతుంది సార్ ఈ నిరసన ర్యాలీలు? ప్రతి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మీదకి వచ్చారు. అదేవిధంగా ప్రజలు, ముఖ్యంగా ప్రజలు, పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు ఈ ర్యాలీకి. ఈ ర్యాలీలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, వందలాది వేలాది మంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతు తెలియజేస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం హరి. మనం ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడికి వైద్య విద్య అనేది ఈ ప్రైవేటీకరణ పోతుందనేది ఒక ఆవేదన అయితే
సామాన్య మధ్యతరగతి పేదల్లో అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉద్యమానికి పిలుపునిచ్చారో ఆ పిలుపుకు ప్రజల నుంచి సంఘీభావం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం.